అందరికీ నమస్కారం. ఈనాటి ఈ అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణలోకి మీకు స్వాగతం. సాధారణంగా మన పురాణాలు, ఇతిహాసాలు అనగానే అవేవో పాతకాలపు కథలు అని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి అవి మానవ నైజాన్ని, ముఖ్యంగా మనలోని అహంకారం అనే ఒక భయంకరమైన లక్షణాన్ని ఎంత అద్భుతంగా విశ్లేషించాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈరోజు మన విశ్లేషణలో అహంకారం మనిషిని ఎలా పతనం చేస్తుందో, దానికి విరుగుడుగా వినయం అనే లక్షణం మన జీవితాన్ని ఎంత ఆనందమయం చేస్తుందో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మన మూల గ్రంథాలు అహంకారాన్ని కేవలం ఒక చిన్న లోపంగానో పొరపాటుగానో వదిలేలేదు. దాన్ని నేరుగా ఒక జబ్బు అన్నారు. అవును, అదొక వ్యాధి. అది కూడా ఎలాంటి జబ్బు? వెంటనే కాకుండా నెమ్మదిగా, అసలు మనకే తెలియకుండా మనల్ని పతనపు దారిలోకి లాక్కెళ్లే ప్రాణాంతకమైన జబ్బు. పెద్దలు చెప్పిన ఈ మాట అక్షరాల ఎంత సత్యమో నిరూపించడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మొదటి విభాగం సంపద, అధికారం మరియు వినాశనం. మనం ఒక్కసారి గతాన్ని తరచిచూస్తే సంపద, బలం లేదా పదవి తెచ్చిన అహంకారం ఎంతటి వారినైనా ఎలా నాశనం చేసిందో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట దుర్యోధనునే తీసుకోండి. పాండవుల కంటే తనకే ఎక్కువ సంపద, అధికారం ఉండాలనే అహంకారంతో అన్యాయ మార్గాన్నెంచుకున్నాడు. చివరకు సమూలంగా నాశనమయ్యాడు. ఇక రావణుడు తనంతటి గొప్ప శక్తివంతుడు, శివభక్తుడు మరొకరు లేరని విర్రవీగాడు. సాక్షాత్తు ఆ కైలాసాన్నే కదిలించబోయాడు. కాని పరమశివుడు తన కాలి బొటనవేలుతో కైలాసాన్ని అలా అదమగానే ఆ మహావీరుడి గర్వం మొత్తం ఒక్క క్షణంలో చూర్ణమైపోయింది. ఇక మూడవరి సాక్షాత్తూ దేవతల రాజైన ఇంద్రుడు. ఒకసారి సభలోకి గురువు బృహస్పతి వచ్చినప్పుడు పదవి, అహంకారంతో కళ్ళు కప్పి కనీస గౌరవం ఇవ్వలేదింద్రుడు. ఆ అవమానంతో గురువు వెళ్ళిపోగా ఆ సమయం చూసుకుని దానవులు ఏకంగా దేవలోకాన్నే జయించారు. చూశారుగా? అపారమైన సంపద ఉన్నా, అద్భుతమైన బలమున్నా, చివరకు దేవతాస్థానంలో ఉన్నా సరే ఈ అహంకారం తెచ్చే పతనం నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇక రెండవ విభాగం గర్వం తెచ్చే అంధత్వం. అహంకారం కేవలం సంపద ఉన్నవారికే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కూడా ఎలా సోకుతుందో ఈ ఉదాహరణలు అద్భుతంగా వివరిస్తాయి. తొండమానుడు అనే ఓ రాజు తనంతటి గొప్ప విష్ణుభక్తుడు ఈ సృష్టిలోనే లేడని ఫీలయ్యాడు. అప్పుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే అతని భ్రమను తొలగించడానికే మట్టి కుండలు చేసుకునే అత్యంత సామాన్యుడైన కుమ్మలి భీముడి దగ్గరకు పంపాడు. ఒక మహారాజు వెళ్ళి సామాన్య కుమ్మరి ముందు తలవంచి వినయం నేర్చుకోవడం మాటలు కాదు. అలాగే ఎంతో కఠోర తపస్సు చేసి గొప్ప శక్తులు సాధించానని గర్వించిన కౌశికుడు అనే ముని ఒక సాధారణ గృహిణి చేత చీవాట్లు తిని అసలైన జ్ఞానం కోసం మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడి వద్దకు పంపబడతాడు. దీనిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే, మనం ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నామని అనుకున్నా కొన్నిసార్లు అత్యంత సాధారణమైన వ్యక్తుల దగ్గరే మనం తలవంచి వినయం నేర్చుకోవాల్సొస్తుంది. గర్వం మనిషిని ఎంత గుడ్డివాణ్ణి చేస్తుందో కదా. మూడవ విభాగం వినయం పంచే ఆనందం. అహంకారం, వినయం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, అహంకారమనేది మనల్ని అందరికీ దూరం చేసే ఒక నిర్మానుష్యమైన దీవిలాంటిది. అది మనల్ని దేవుడికి, మన తోటి మనుషులకు పూర్తిగా దూరం చేస్తుంది. ఎప్పుడూ నేను, నాది అనే అత్యంత బరువైన మూటను మనం మోసేలా చేస్తుంది. కాని దానికి సరిగ్గా విరుద్ధంగా వినయమనేది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. అది స్వచ్ఛమైన ప్రేమను, తోటివారి నుండి గౌరవాన్ని, నిజమైన అంతర్గత ఆనందాన్ని మనకు చేరువ చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఈ నేను, నాది అనే స్వార్థభావన తగ్గుతుందో అప్పుడే మనకు ప్రశాంతత వైపు తలుపులు తెరుచుకుంటాయి. నాలుగవ విభాగం 3 దైనందిన అలవాట్లు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ విశ్లేషణలోనే అత్యంత కీలకమైన, ఆచరణాత్మకమైన అంశం. అహంకారమనే జబ్బుకు అసలైన విరుగుడు ఏమిటి? ఆ విరుగుడే ఈ 3 రోజువారీ అలవాట్లు. మొదటిది మాటల్లో మాధుర్యం. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిని నొప్పించకుండా ఉండేలా చూసుకోవడం. రెండవది మనస్సులో వినయం. ఎవరైనా కలుస్తున్నప్పుడు గర్వానికి చోటివ్వకుండా ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే వినయాన్ని కలిగి ఉండటం. ఇక మూడవది ప్రవర్తనలో సహనం. పరిస్థితులు మనకు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడు మనం చూపించే సహనమే మన అసలైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ 3 అలవాట్లను గనక మనం మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే చాలు, వినయం, సహనం దానంతట అవే మన సొంతమవుతాయి. ఎప్పుడైతే మనం ఈ 3 అలవాట్లను అంటే తియ్యని మాట,
వినయపూర్వకమైన మనసు, సహనంతో కూడిన ప్రవర్తనను మన సొంతం చేసుకుంటామో అప్పుడు మన జీవితం నిరంతరం సాగే ఒక పోరాటంలా కాకుండా అద్భుతమైన పూలబాటలా మారుతుంది. ఇదెంత గొప్ప రూపకమో ఒక్కసారి ఆలోచించండి. మనసులో ఉన్న ఆ అనవసరపు బరువులన్నీ తొలగిపోయి అంతులేని ప్రశాంతత మన సొంతమవుతుంది అని చెప్పడమే దీని అసలైన ఉద్దేశం. ఇక ముగింపుగా మీరందరూ ఒక్కసారి ప్రశ్న వేసుకుని చూడండి. మనకు తెలియకుండానే ప్రతిరోజూ మన రక్షణ కోసం అన్నట్టు ఈ నేను, నాది అనే ఒక అత్యంత బరువైన కవచాన్ని ధరించి తిరుగుతుంటాం గదా. ఒకవేళ ఈ అహంకారమనే బరువైన కవచాన్ని ఈ క్షణమే మనం తీసి పక్కన పెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచం, తోటి మనుషులతో మనకున్న సంబంధాలు ఇంకెంత స్వచ్ఛంగా, ఎంత అందంగా మారతాయో ఒక్కసారి ఊహించండి. అవును కదా? ఈ విశ్లేషణ ద్వారా అహంకారం తెచ్చే అనర్థాలు, అలాగే వినయం మనకిచ్చే అసలైన బలం మీకు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఈ విషయాలు మన జీవితాన్ని ఒక కొత్త దృక్పథంతో చూసేలా ప్రేరణనిస్తాయని నమ్ముతూ ఈనాటి విశ్లేషణలు ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.